ఫైనల్లీ ఎప్పటినుంచో వెళ్దాం వెళ్దాం అనుకున్న అరుణాచలం ట్రిప్ అయితే ఈ రోజు కన్ఫర్మ్ అయింది. హే గైస్, నమస్తే నమస్తే మామ. ఇంకా బ్యాగ్స్ సర్దుకుని స్టార్ట్ అయిపోయాం. మా ఫ్రెండ్ కి కుదరలేదంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ బావ ఇద్దరం వెళ్తున్నాం. మేమున్న ప్లేస్ నుండి కిలంబాకం బస్ స్టాండ్ కి బస్ ఎక్కేసాం. ఎందుకంటే అక్కడ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి. చెన్నై బస్సెస్ తో తలపోటు ఏంటంటే వీళ్ళు బస్సుని ఓన్లీ స్టాప్ లోనే ఆపుతారు. మనకిలాగా ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపరు. స్టాప్ నుండి నడుచుకుని బస్ టెర్మినల్ కి వచ్చేసాము. దీనినే వరల్డ్స్ లార్జెస్ట్ బస్ స్టాండ్ అని కూడా అంటారు. ఇలా నెంబర్స్ ఉంటాయి. మనది 67 తిరువనమలై అని ఉంది చూడండి. ఆ బస్ ఎక్కాలి. తిరువనమలై అనేది ఊరు పేరు. ఇంకా అరుణాచలం అనేది కొండ పేరు. మన సైడ్ లా ఇక్కడ ఎవరు అరుణాచలం అని పిలవరు. బస్ ఎక్కేసి కూర్చున్నాం. బాబాయ్ టికెట్స్ తీసుకుని బస్ అయితే స్టార్ట్ చేసేసాడు. టికెట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 180 రూపీస్ మాత్రమే. ఇక్కడ నుండి తిరువనమలైకి 140 to 150 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇంకా స్టార్ట్ అయిన వెంటనే ఏముందో తెలుసుకుందామని తెలుసు కదా మూవీ చూడడం స్టార్ట్ చేస్తాను. మధ్యలో రెస్టారెంట్ దగ్గర ఆపారు. లోపలికి వెళ్లి బాబాయ్ తో కలిసి ముచ్చట్లు పెట్టి దోశ ఇస్తాను. మన గురించి బస్ ని ఎక్కువసేపు కూడా ఆపాడు బాబాయ్ అయితే. తిరువనమలై రీచ్ అయ్యేసరికి 12:45 అయింది. స్టాప్ నుండి అలా ముందుకు వెళ్తే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కనిపిస్తారు. మన అన్నయ్య అయితే ఇన్ఫర్మేషన్ లాగదామని టీ షాప్ అతని కన్నా ఇంకా వరకు బాగా తెలుస్తుందని అతనితో సమావేశాలు పెట్టాడు. అక్కడ నుండి 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అరుణాచలం రెసిడెన్సీలో రూమ్ తీసుకుని చెక్ ఇన్ చేసేసాం. గిరి ప్రదక్షిణ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అదేదా మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ఉంటాను, బాయ్.